నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎత్తనపూడి సులోచనారాణి గారు రచించిన 'ఆరాధన' అనే నవలలోని 6వ భాగాన్ని విందామా? మర్నాడు అన్నపూర్ణ లేచేసరికి చాలా పొద్దెక్కింది. కిటికీలోంచి ఎండొచ్చి మీద పడుతుంటే కంగారుగా లేచి కూర్చుంది. చాప మీద ఎర్రటి గాజులు పగిలి ముక్కలుగా కనిపించాయి. రాత్రి జరిగిన పాత సంఘటనకు సాక్షిభూతంగా కుడి చెయ్యి బోసిగా కనిపించింది. తుళ్ళిపడిన అన్నపూర్ణ బెదిరిన దానిలా గాజు ముక్కల వైపు చూసింది. ఆమె బుగ్గలు కెంపులైనాయి. అయితే రాత్రి జరిగింది యథార్థమేనా, కల కాదా? అన్నపూర్ణ చటుక్కుని లేచి వంటింట్లోకి పరిగెత్తుకొచ్చేసింది. ఈరోజు తను ఆలస్యంగా లేవడం వల్ల అనంత కాఫీకి ఆలస్యం అయిపోయింది. స్నానానికి నీళ్లు కూడా ఇంకా పెట్టలేదు. వంటింట్లో చకచకా పనిచేస్తున్న అన్నపూర్ణకి చెవులు రెండూ అనంత అలికిడి కోసం ఎదురు చూడసాగాయి. అరగంట గడిచింది, గంట అయింది. అతని సవ్వడే వినరాలేదు. ఇంకా నిద్ర లేవలేదా అన్న అనుమానం వచ్చింది. ప్రాణమంతా బిగబట్టుకుని సంకోచం వదిలించుకొని సిగ్గును అణిచిపెట్టి రోజులా సహజంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తూ అన్నపూర్ణ అతి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది. పక్క మీద అనంత లేడు, కుర్చీలో కూడా లేడు. మరి ఏమైనట్టు? అన్నపూర్ణ కళ్ళు గదిలో చెప్పులుండే చోటికి మళ్ళినాయి. అక్కడ అతని బూట్లు లేవు. అంతేకాదు, వీధి తలుపు దగ్గరకు వేసి ఉంది. అన్నపూర్ణ నిట్టూర్పు విడిచింది. అనంత నిద్రలేచి తను గాఢ నిద్రలో ఉండడం చూసి లేపటం ఎందుకులే అని బట్టలేసుకుని వెళ్ళిపోయాడన్నమాట. అప్పుడే నిద్రలేచి బయటకు వస్తున్న బాబు కళ్ళు నులుపుకుంటూ పిన్ని అని పిలిచాడు. అన్నపూర్ణ చప్పున వెళ్ళి వాణ్ణి ఎత్తుకుంది. అప్రయత్నంగా గుండెలకు హత్తుకుంది. ఈరోజు అన్నపూర్ణకి స్వర్గద్వారాలు తెరిచినట్టుగా ఉంది. లక్ష్మి కూడా లేచింది. మొన్న అనవసరంగా అబద్ధాలు చెప్పి అనంత మనసులో అపార్థం కల్పించిందనే కోపం హఠాత్తుగా మాయమైంది. ఈరోజు ఈ బిడ్డలిద్దరూ అన్నపూర్ణకి తన సొంత రక్తంగానే కనిపిస్తున్నారు. అనంత మనసు రాధకి అంకితం అవని, పర్వాలేదు, ఈ చిన్నపిల్లలిద్దరితో పాటు తనకు కూడా అందులో కాస్త స్థానం ఇస్తే అంతే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆ రోజంతా అన్నపూర్ణ మనసంతా పురివిప్పిన అడవి నెమలిలా నాట్యం చేస్తూనే ఉంది. 12 గంటలకే వంట ముగించుకుని ఇల్లంతా చక్కగా సర్ది అనంత కోసం ఎదురు చూడసాగింది అన్నపూర్ణ. ఈరోజు అతను రాగానే వంగి అతని కాళ్ళకు నమస్కరిస్తుంది తను. ఏమిటిది, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తను కృతజ్ఞత నిండిన కళ్ళని ఎత్తి అతని వైపు చూస్తుంది. ఆ ఒక్క చూపుతో అతను తన హృదయం చదివేసేయగలడు. అనంత తెలివి కలవాడు, సూక్ష్మగ్రాహి, ఏదైనా ఇట్టే గ్రహించగలడు. కానీ అన్నపూర్ణ ఆలోచనలన్నీ వృధా అయినాయి. మధ్యాహ్నం భోజనానికి అతని ఇంటికి రాలేదు. తొందర పని మీద ఉండిపోయి రాలేదని సరిపెట్టుకున్న అన్నపూర్ణకి సాయంత్రం అవుతుంటే అతన్ని చూడబోతున్నాననే ఆనందం అధికమైందే తప్ప తక్కువ కాలేదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. అతని కోసం చూసి చూసి అలసిపోయిన అన్నపూర్ణకి అప్పుడప్పుడే నిద్ర రాసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో గబాలన లేచి ఒక్క ఉదుటున తలుపు తెరిచింది. ఎదురుగా అనంత నిలబడున్నాడు. వీధి దీపం అతని మీద పడుతూ ఉండడం వల్ల అతని ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం కమిలిపోయినట్టుగా ఉంది. కళ్ళు లోపలికి గుంజుకుపోయినాయి. జుట్టు రేగిపోయింది. బట్టలు నలిగిపోయాయి. మనిషి నిటారుగా నిలబడటానికి శక్తి లేనివాళ్ళ గోడకు ఆనుకుని నిలబడ్డాడు. ఉదయం నుంచి కలల అలల మీద పూలనావలా తేలిపోతున్న అన్నపూర్ణ హఠాత్తుగా ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చింది. పూర్ణ, అతని కంఠం బొంగురుగా భారంగా ఉంది. మాట ముద్దగా మొద్దుగా ఉంది. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నన్ను నన్ను క్షమించు. రాత్రి పశువులా ప్రవర్తించాను. మాట పూర్తి చేయలేక చేస్తున్నట్టుగా ఓ వేలు ఆకాశం వైపు చూపించి పైనున్న రాధకి కిందున్న నీకు ఇద్దరికీ అన్యాయం చేశాను అన్నాడు. అన్నపూర్ణ వెనక్కి తగ్గి వెర్రిదానిలా చూస్తూ నిలబడింది. అనంత్ కొద్దిగా తూలుతూ లోపలికొచ్చాడు. గదిలోకి వెళ్ళబోయే ముందు క్షణం ఆగి అన్నాడు, అమ్మ బలవంతం మీద పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టాను తప్ప నిన్ను నేను ఏనాడూ నా భార్య దృష్టితో చూడలేదు. నిజం, నాకు నాకు చాలా బాధగా ఉంది, భరించలేనంత నరకంగా ఉంది. గుండె పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇటువైపు తిరగకుండానే అలాగే నిలబడి వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేసి గడియ పెట్టాడు. మూసుకుపోయిన తలుపులకు ఎదురుగా శిల్లా నిలబడిపోయింది అన్నపూర్ణ. రాత్రి జరిగిన దానికి అతను ఉదయం నుంచి పశ్చాత్తాపడుతున్నాడని, అందుకే ఇంటికి రావడం మానేశాడని అన్నపూర్ణకి మెల్లమెల్లగా తెలిసి రాసాగింది. కేవలం అమ్మ బలవంతం వల్ల పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టానే తప్ప నిన్ను నిన్ను ఏనాడూ భార్యగా చూడలేదు. ఈ మాట ఎన్నిసార్లు చెబుతాడు? అన్నపూర్ణ చెవుల్లో వ్యధాపూరితమైన ఆ కంఠం కంగుమని మారు మోగుతోంది. పరాయి స్త్రీని ఒళ్ళు తెలియని ఉద్రేకంతో బలవంతం చేసినట్లుగా బాధపడుతున్నాడా అతను? అందుకే అంత సిగ్గుపడుతున్నాడా?
అన్నపూర్ణ హృదయంలో గాలం వేసి తిప్పినట్టుగా ఉంది. ఉదయం నుంచి తను ఎంత ఆనందంగా ఉంది. కిందికి చూస్తూ అచేతనురాలైనట్టు నిలబడిపోయిన అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి గదివైపు చూసింది. మూసుకుని ఉన్న తలుపులు చుట్టూ బంధించబడి ఉన్న ఆ గది గదిలా అనిపించటం లేదు అన్నపూర్ణకి. అనంత్ చుట్టూ భయంకరమైన గతం కోటగోడలా దుర్భేద్యంగా ఎత్తుగా ఉంది. ఆ కోటగోడ తలుపులు మూసుకుని అతను ఒంటరిగా లోపల కూర్చున్నాడు. అన్నపూర్ణకి ఎలాగైనా ఆ తలుపులు పగలగొట్టాలని, ఆ గోడని విరక్కొట్టి లోపలికి వెళ్ళాలని ఆవేశం వచ్చింది. ఒక్కసారిగా అవన్నీ ఛేదించుకుని లోపలికి వెళ్ళి ఒంటరిగా దుఃఖంతో ఉన్న అతన్ని హృదయానికి హత్తుకుని తల నిమరాలి, పసిపిల్లాన్ని బుజ్జగించినట్టు బుజ్జగించాలి అని ఆరాటపడిన అన్నపూర్ణ హృదయం ఒక్కసారిగా మళ్ళీ చల్లబడిపోయింది. తనకే మాటలొచ్చుంటే, తనని భగవంతుడు ఇలా అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే అతనితో వాదించో, అతనిని లాలించో, బెదిరించో, ఎలాగో అలా నీడలా వెంటుంటూ అతన్ని తను కోరుకున్న మార్గానికి తీసుకురాగలిగేది. ఏమీ చేయలేదు. ఏది చేయడానికి తనకు శక్తి లేదు. తనలో అసలు ఇంత భావ సంఘర్షణ ఉన్నదన్న సంగతే అతనికి తెలియదు. తెలిసే క్షణం రానే రాదు. అన్నపూర్ణ నిస్సత్తువతో హఠాత్తుగా ప్రవాహంలో ముంచేస్తున్న నీరసంతో కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. తర్వాత 4-5 రోజుల వరకు అనంత్ అన్నపూర్ణ వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. పిల్లలతో కూడా ఆటాపాటలు మానేశాడు. అన్నపూర్ణ కూడా సరిగ్గా అతని మనసులో భావం గమనించిన దానిలా అతను ఇటొస్తుంటే అటు తప్పుకునేది. ఈ విషయం 2 రోజులు గడిచిన తర్వాత కానీ అతను గ్రహించలేదు. అప్సర శరవేగంతో తయారవుతోంది. అనంత్ అజమాయిషీలో చాలా పెద్ద హోటల్ తయారవుతోందని, అది చాలా అందంగా ఉందని ఆ వీధిలో ఒకరిద్దరు వెళ్ళి చూసొచ్చి చెప్పడంతో ఆ మాట ఆ నోటా పాకి అన్నపూర్ణ చెవుల వరకు వచ్చింది. ఆ హోటల్ కట్టించే విషయంలో క్షణం విశ్రాంతి లేకుండా అతను ఎంతో శ్రమ పడుతున్నాడు. బయట పనిభారంతో అలిసి ఇంటికి వచ్చిన మగవారికి ఇంట్లో ఆనందం లేకపోతే ఆ శ్రమ రెట్టింపయ్యి కృంగిపోతారని, నిరాశ నిస్పృహలు వారిని ఆవరించుకుంటాయని అన్నపూర్ణకు తెలుసు. కానీ ఎలా? అతను సాధ్యమైనంత వరకు ఇంటికి రాకుండా బయటే గడపడానికి ప్రయత్నిస్తున్నాడయ్యే. దానికి కారణం తనేనని గుర్తుకొచ్చేసరికి అన్నపూర్ణ హృదయం అలివిగాని బాధతో విలవిల్లాడుతోంది. అన్నపూర్ణ కోపమంతా అత్తగారి మీదకి మళ్ళింది. ఇద్దరి మధ్య వారధిలా ఉండే ఆవిడ ఇక్కడే ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవే కావు. వయసులో ఉన్న వాళ్ళకి ఏకాంతం ఎంత ప్రమాదమో అన్నపూర్ణకి ఇప్పుడు స్వయంగా తెలిసొచ్చింది. ఏం చేస్తుంది తనేం చేయగలదు? అనంత్ పెదవి కదిపి స్పష్టంగా నువ్విలా నడుచుకోమని చెబితే అక్షరాలా అలా ప్రవర్తించడానికి తను సిద్ధంగానే ఉంది. కానీ అతని దర్శనమే కరువై మాటే బంగారం అయిపోయిందయ్యే. అతనికి శాంతి ఆనందం ఇవ్వాలని ఎంతగానో ఆరాటపడుతున్న అన్నపూర్ణ హృదయం ఇలాంటి ఆలోచనలతో అల్లకల్లోలమైన సముద్రంలా తయారైంది. ఆ వీధిలో ఉన్న స్నేహితులంతా లేత మనసులు సినిమా చూసి వచ్చారట. చాలా బాగుందని అంతా చెబుతున్నారు నాన్న, నేను వెడతాను అంటూ ఆ రోజు ఉదయం లక్ష్మి మారాన్ చేసింది. వెళ్ళు, డబ్బిస్తాను అన్నాడు అనంత్. వాళ్ళంతా వాళ్ళ నాన్న అమ్మలతో చూశారు. నన్ను నువ్వు తీసుకెళ్ళు, రేపు నేను కూడా మా నాన్నతో చూశానని చెప్తాను అంది లక్ష్మి గునుస్తూ. అనంత్కి లక్ష్మి చిన్నారి మనసులో ఉన్న అసలు ఆరాటం అర్థమైంది. నేను కూడా వస్తానంటూ బాబు గంతులేశాడు. సరే, సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు తమ్ముడు బట్టలు వేసుకుని రెడీగా ఉండండి అని చెప్పి అనంత్ వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి పిల్లలిద్దరూ అప్పటికి గంట క్రితమే రెడీ అయ్యి తండ్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణ లక్ష్మి చేత కాఫీ పంపింది. మామూలుగా అయితే తనే స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళేది. ఈ 4-5 రోజుల నుంచి లక్ష్మి చేత పంపిస్తోంది. లక్ష్మి అడుగులో అడుగు వేస్తూ ఎంత జాగ్రత్తగా తెస్తున్నా కప్పులో కాఫీ ఇచ్చింది గౌన్ నిండా పడింది. మీ పిన్ని ఏం చేస్తోంది? కాఫీ తెచ్చిచ్చే తీరుబడి కూడా లేదా? అనంత్ కావాలనే కఠినంగా అన్నాడు. ఆ మాటలు అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో అవి ఆ వ్యక్తి చెవులను తాకాయో లేదో భగవంతుడికే తెలియాలి. కానీ ఆ చుట్టుపక్కలకు ఆమె వచ్చినట్టు ఎలాంటి అలికిడి వినిపించలేదు. అనంత్ తను కూడా ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వంటింటి వైపు వచ్చాడు. అన్నపూర్ణ వంట పనంతా అయిపోయినట్టుంది. వంటింటి కిటికీ రెక్కగా ఆనుకుని నిలబడి ఉంది. నువ్వింకా తయారు కాలేదే? కోపంగా అడిగాడు అనంత్. అన్నపూర్ణ ఉలిక్కి పడిన దానిలా చూసింది. మాతో కలిసి రావడం నీకు ఇష్టం లేదా, లేక ప్రత్యేకంగా నీకు చెప్పలేదని నా మీద అలక వహించావా? అతని ధోరణి ఏమిటో బొత్తిగా అర్థం కాని దానిలా కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ. ఆ కళ్ళల్లో ఏదో అలసట దిగులు చూసేసరికి అనంత్ కావాలని తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోసాగింది. 5 నిమిషాల్లో తయారైరా, టైం అయిపోతుంది.
గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆదేశించినట్లుగానే అన్నపూర్ణ 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చేసింది. అలంకరణ అంటూ ఏదీ లేదు. ముఖం కడుక్కుని జడ వేసుకుని ఇస్త్రీది వాయిల్ చీర కట్టుకుని బయటకు వచ్చింది. తలంటి పోసుకుని ఉండడం వల్ల జుట్టు వదులుగా చెంపల మీదకి జారి ఉంది. ఆ ముఖానికి ప్రక్కపాపిడి వింత అందాన్ని తెచ్చింది. ఇల్లు తాళం వేసి భార్యతో పిల్లలతో మొదటిసారిగా ఎక్కడికో బయలుదేరి వెళుతున్న అనంతని ఆ వీధిలో అందరూ విచిత్రంగా చోద్యంగా చూడసాగారు. కాపురానికి వచ్చి ఇన్ని రోజులైనా ఆ వాడలో చాలామందికి అన్నపూర్ణ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు. ఆమె ఏనాడూ బయటికి రానే రాదు. ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా పని మీద వచ్చినా ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే మెరుపులా చెటుక్కున ఇంట్లోకి పారిపోతుంది. వీధిలో నిలబడి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి సైగలు చేసి చప్పున రమ్మని పిలిచి అన్నపూర్ణని అనంతని చూపించారు. పిల్లకే బంగారంలా ఉంది అనుకున్నారు కొంతమంది. పాపం మోగదు కాబట్టి అతని జీవితంతో అలా కలిసిపోయిందేమో అన్నారు కొంతమంది. సినిమాలో కూర్చున్నప్పుడు అందరూ సినిమా చూస్తుంటే కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న అనంత్ అన్నపూర్ణనే దీక్షగా చూడసాగాడు. ఆమె సర్వం మర్చి సినిమా చూడటంలో నిమగ్నురాలైపోయింది. ఒంటి నిండా పమిట కప్పుకుని బుద్ధిమంతురాలిగా నిదానస్తురాలిగా కూర్చునుంది. అన్నపూర్ణ నోటికి మాట్లాడే శక్తి లేకపోయినా కళ్ళల్లో అన్ని భావాలు స్పష్టంగా కనబరచగల వింత శక్తి ఉంది. ఇప్పుడు ఎంతో నిదానంగా ఎంతో సౌమ్యంగా ఉన్న ఈ అన్నపూర్ణ అవసరం వస్తే ఆడపులిలా చూడగలదు. కళ్ళతో నిప్పులు కురిపించి ఎదుటివారి ఆలోచనా శక్తిని మార్చి భస్మం చేయగలదు. ఇంత క్రితం వంటింట్లో దిగాలుగా నిలబడి ఉన్న అన్నపూర్ణకి ఈ అన్నపూర్ణకి పోలిక లేదు. తన ఆలోచన లేకుండా మూర్ఖంగా ఇంట్లో వదిలేసి వచ్చినట్లయితే ఏ మూలనో తలవంచుకుని కూర్చుని ఏడుస్తూ ఉండేదేమో. అనంత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచాడు. అన్నపూర్ణకి తన నుంచి అనురాగం లభించకపోవచ్చు, కానీ మామూలు ఆదరాభిమానాలకు లోటు జరగకూడదు. తన హృదయం నిండా రాధమూర్తినే ప్రతిష్ఠించుకున్న మాట నిజమే. తాళి కట్టినందుకు ప్రతిఫలంగా భర్తగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరాలి. తనను పెళ్ళాటం అనేది మూగతనాన్ని మించిన మరో మహాదురదృష్టం అని అన్నపూర్ణ ఏనాడూ అనుకోకూడదు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుండగా దోవలోనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. అన్నపూర్ణ ఇంటికి రాగానే చకచకా వాళ్ల పక్కలు సిద్ధం చేసింది. వాళ్ళు అలా నిద్రపోతుండగా సులువుగా బట్టలు మార్పించేసి బూట్లు విప్పి పడుకోబెట్టింది. అన్నపూర్ణ ఈ పనులు నెరవేర్చే లోపల అనంత భోజనం పూర్తయింది. వంటింట్లో పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు మంచినీళ్లు తెచ్చి అనంత గదిలో టేబుల్ మీద పెట్టి పోతుండగా అనంత్ అడిగాడు, ఎలా ఉంది సినిమా? బాగానే ఉంది అన్నట్టు తలూపింది. మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపో. గ్లాసులో పోసి తెచ్చిచ్చింది. నీళ్లు తాగేసి గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ, పూర్ణ, ఈ 4-5 రోజుల నుంచి నా ప్రవర్తన నిన్ను బాధ పెట్టిందా అని అడిగాడు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి తెల్లబోయి చూసిందామె. అన్నపూర్ణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడతను, పూర్ణ, నువ్వు సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నంతవరకు నీకెలాంటి చీకు చింత ఉండకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి. అన్నపూర్ణ రెప్ప వాల్చకుండా అలాగే చూస్తోంది. అనంత్ అన్నపూర్ణ చేయబట్టుకుని మంచం మీద కూర్చోబెట్టుకుని వెనక్కి వాలి పడుకుంటూ, తలనొప్పిగా ఉంది, పట్టు కొంచెం అన్నాడు. నిటారుగా బిగబట్టుకుని ఉన్నట్టు కూర్చున్న అన్నపూర్ణ మాట్లాడకుండా ఇంకా అలాగే చూస్తోంది. అనంత్ నవ్వుతూ అన్నాడు, ఇష్టం లేకపోతే వద్దులే. అన్నపూర్ణ లేచి అతని తల దగ్గరగా కూర్చుని నుదుటి మీద చేయి వేసింది. నిజంగానే అతని నుదురు వేడిగా చెమట పట్టినట్లుగా ఉంది. అన్నపూర్ణ అలా తల పట్టుతుండగా అనంత్ మెల్లగా చేయి జాచి టేబుల్ లైట్ తీసేశాడు. అతని చేతులు అన్నపూర్ణ భుజాల చుట్టూ పడి దగ్గరకు లాక్కున్నాయి. మర్నాడు అన్నపూర్ణ ఊహించినట్లుగా కానీ భయపడ్డట్టుగా కానీ అనంత్లో ఎలాంటి మార్పు రాలేదు. మామూలుగానే ఉన్నాడు. ఉదయం లేవగానే కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటూ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని రాత్రి సినిమా కబుర్లు అడిగాడు. వెళ్లే ముందు అన్నపూర్ణ దగ్గరకు వచ్చి, మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను, లేకపోతే రాను, నువ్వు తినేసేయి, నా కోసం చూడొద్దు అని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం నిజంగానే ఇంటికి రాలేదు. సాయంత్రం త్వరగా వచ్చాడు. పిల్లలకు ఆటలు నేర్పాడు. లక్ష్మి స్కూల్లో నేర్చిన పాఠాలు కనుక్కున్నాడు. ఆ రోజు తను కూడా పిల్లలతో పాటు త్వరగా నిద్రపోయాడు. గది తలుపులు బార్లా తెరిచున్నాయి. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. అనంత్ చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది. ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్లు పడుకునున్న అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అన్నపూర్ణ మెల్లగా లోపలికొచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది. టేబుల్ లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా వేసొచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే
ఆమెకి గుండెల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లు తేలిగ్గా అనిపించింది. చాలు, ఈ మాత్రం చాలు నాకు అని పదే పదే అనుకుంది. రాజేశ్వరమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చింది. ఆవిడొచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు గమనించకపోలేదు. అనంతు ఇదివరకులా కాకుండా ఇప్పుడు భార్యని పూర్ణ అని పిలుస్తున్నాడు. ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తాడు. తండ్రి ఏం నచ్చజెప్పాడో ఏమో, లక్ష్మి ఇప్పుడు పినతల్లిని ఇదివరకు అంతగా ద్వేషించడం లేదు. అన్నపూర్ణ కూడా అనంత మనసెరిగిన దానిలా అతని కనుసన్నల్లో మెసులుతున్నట్టు ఎంతో వివేకంగా ప్రవర్తిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత రాజేశ్వరమ్మకి ఇన్నాళ్లకు ఓ విధమైన నిశ్చింత కలగసాగింది. సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సూటిగా సాగిపోతోంది. ఇంట్లో అందరి ముఖాలు సంతోషాలు అనుభవిస్తున్నట్లు ప్రసన్నంగా కనిపించసాగాయి. అనంత్ ఎంత తీరుబడి లేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చేసుకుని తల్లిని, భార్యని, పిల్లలను అక్కడికి ఇక్కడికి తీసుకువెడుతూనే ఉన్నాడు. ఓ రోజు తల్లి, నువ్వు కట్టిస్తున్న ఆ హోటల్ ఏదో చాలా బాగుందని అందరూ అంటున్నారా, మమ్మల్ని కూడా ఓసారి తీసుకెళ్ళి చూపించకూడదు అని అడిగింది. అలాగేనమ్మా, కొంచెం పని మిగిలింది, అది పూర్తి కాగానే తీసుకువెడతాను అన్నాడు అనంత్. ఈ హోటల్ కట్టించడంలో అతను రాత్రింబవళ్ళు ఎంత కృషి చేశాడో, ఎంత కష్టపడ్డాడో భగవంతునికే తెలుసు. తన సమర్థతకి, నైపుణ్యానికి ఇది చక్కటి నిదర్శనం. కేవలం పలుకుబడితో, డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్యుడి ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వటం అనేది వాళ్ళ ఉదారత్వమే అయినా తన అదృష్టం కూడా అని చెప్పక తప్పదు. ఈ హోటల్ని చూసిన మరో ఒకరిద్దరిలో ఒకరు సినిమా హాల్ కట్టిపెట్టమని, మరొకరు ఉండడానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసివ్వమని అడుగుతున్నారు. అప్సరా హోటల్ పూర్తయితే తప్ప మరో పని చేపట్టనని అనంత్ ఖచ్చితంగా చెప్పేశాడు. పని వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు. సాధ్యమైనంత చౌకలో వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం. ఆ ప్రయత్నం పని భారం వేరే వాళ్ళ మీద వదిలేస్తే సాధ్యం కాదని అతనికి తెలుసు. బయట అతను ఎంత కష్టపడినా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాలా విశ్రాంతి దొరకడంతో ఆ అలసటగా అనిపించడం లేదు. రాత్రుళ్ళు అతను ఎంత పొద్దుపోయొచ్చినా స్నానానికి గోరువెచ్చటి నీళ్లు సిద్ధంగా ఉంటాయి. భోజనం వేడివేడిగా ఉంటుంది. స్నానం చేసి భోజనం కానించుకుని మల్లెపువ్వులా తెల్లగా పరిచున్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతాయి. రాత్రంతా పట్టిన చక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతా మాయమై హుషారుగా ఉంటుంది. ఆ రోజు చేయబోయే పనికి కావాల్సిన శక్తి లభిస్తుంది. తన విశ్రాంతికి, నిశ్చింతకి మూల కారణం అన్నపూర్ణని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పడం లేదు. రాధని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో అన్నపూర్ణ కనిపిస్తోంది. రాధే బ్రతికుంటే, రాధే ఇలా తనకి శక్తిని ప్రసాదిస్తే, ఓహ్, ఈ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడెంత సంతోషంగా ఉన్నా రాధ స్మృతి ఓ మూల కలుక్కుమంటూనే ఉంటుంది. అన్ని రోజులు ఒకే రీతిగా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా సాఫీగా గడిచిపోతే అది జీవితం కానే కాదేమో. ఏనాడు ఒంట్లో నలతంటే ఏమిటో ఎరగని అన్నపూర్ణ 4-5 రోజుల నుంచి బద్ధకంగా ఎలాగో ఉండడం, ముఖం వాడిపోయి ఉండడం, అన్నం సరిగ్గా తినకపోవటం, కాఫీ తాగకుండా వదిలేయటం రాజేశ్వరమ్మ గమనిస్తూనే ఉంది. ఏమిటే పూర్ణ అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కాక తగిలిందా ఏమిటి? బియ్యం ఏరుతూ కూర్చున్న అన్నపూర్ణ ఏమీ లేదన్నట్లుగా తలూపింది. వాడిపోయి ఎలాగో ఉన్న కోడల వైపు ఆవిడ అనుమానంగా చూసింది. ఆ రోజు సాయంత్రం అన్నపూర్ణను వెంట పెట్టుకుని వీధి చివరన ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది. ఆవిడ అనుమానమే నిజమైంది. అన్నపూర్ణకి నెల తప్పింది. మీకు మనవడు పుట్టబోతున్నాళ్ళండి, రాజేశ్వరమ్మని బాగా ఎరుగున్న ఆ లేడీ డాక్టర్ నవ్వుతూ అంది. కానీ ఆవిడ ఆశించినట్టుగా రాజేశ్వరమ్మ నవ్వలేదు. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయటి తలపుల్ని రేకెత్తిస్తూ, అమృతవానల్ని కురిపిస్తూ అన్నపూర్ణ చెవిలో మాటి మాటికి గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. తల్లి ఆ మాటే ఎలాగో ఉంది. ఈ సృష్టిలోకంతటికి ఎంత మధురమైనది మాతృత్వం, అందులో తనలాంటి నిర్భాగ్యురాలికి. అన్నపూర్ణకు హఠాత్తుగా అనుమానం వేసింది. తనకు పుట్టబోయే ఆ బిడ్డకి మాటలొస్తాయా? ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. మళ్ళీ మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆ బిడ్డ అచ్చు ముమ్మూర్తుల అనంత సంతానంలాగే ఉండాలి. తన పోలికలు వద్దే వద్దు, ఇవ్వవద్దని భగవంతుడిని ప్రార్థిస్తుంది. అనంత్ ఏమంటాడు? అన్నపూర్ణ బుగ్గలు ఎరిపెక్కాయి. పిన్ని, అన్నం పెట్టవా? ఎప్పుడొచ్చాడో
బాబు కొంగు పట్టుకుని లాగుతూ మారాంగా అడిగాడు. తిరిగి చూసిందామె. క్షణంసేపు బాబు మరో పోలికలతో అమ్మా అన్నం పెట్టవా అని అడుగుతున్నట్లుగానే ఉంది. చప్పున వంగి వాణ్ణి ఎత్తుకుని అక్కున చేర్చుకుని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది. కిలకిలా నవ్వాడు వాడు. ఆ నవ్వు అలలుగా మారి ఆమె హృదయంలో గూడు కట్టుకున్న కలలన్నిటినీ పూల తెప్పగా తేలిపోయేలా చేసింది. స్వప్న జగత్తులో తేలిపోతున్న ఆమె అత్తగారు వచ్చినప్పటి నుంచి ముందు గదిలో మాటామంతి లేకుండా మ్రాన్పడి కూర్చోవడం గమనించనే లేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లి నోటి నుంచి అన్నపూర్ణ తల్లి కాబోతోందని విన్న అనంత్ నిర్విణ్ణుడయ్యాడు. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. నిలువెల్లా పాలిపోయినట్టయ్యాడు అతను. కొడుకు చెవిన ఈ వార్త వేయడంతో తన బాధ్యత తీరిపోయినట్టుగా రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. అనంత నిద్ర ఎగిరిపోయింది. మంచం మీద పడుకున్నాడన్న మాటే గాని కంటికి కునుకే రాలేదు. అన్నపూర్ణ తల్లి కాబోతుంది. అందులో విచిత్రం ఏమీ లేదు, కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది. తనలా బలహీనతకు దాసుడు కాకపోయినట్టయితే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడంటే పిల్లా జల్లా లేరు కాబట్టి ఆమె లక్ష్మిని బాబుని బాగా చూస్తోంది. రేపు తనది అంటూ సంతానం కలిగితే చూడకపోవచ్చు. అదొక్కటే నా సమస్య. ఇంకెన్ని? సంసార భారం పెరుగుతుంది. మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తన మీద పడుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి. వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టి రాధ పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని అతని జీవితాశయం. దానికి ఇది ఆటంకం కావచ్చు. సంతానం కలగ్గానే స్త్రీకి ఎక్కడలేని స్వార్థం పుట్టుకొస్తుంది. 10 మందిలో తన బిడ్డ ఉన్నతంగా ఎదగాలని ఏ ఆడది కోరుకోదు? అన్నపూర్ణలో ఇప్పటి ఈ సహనం, ఈ ఔదార్యం మెల్లగా అంతరించవచ్చు. అయినా తను ఆమెను పిల్లల కోసం పెళ్ళాడలేదే. తనకున్నవాళ్ళు చాలు, కొత్త వాళ్ళు అవసరం లేదు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత అతనికి నిశ్చింతగా నిద్ర పట్టేసింది. నవల పేరు ఆరాధన. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 6వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.